నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడును మహా పొదుపు నాడుగా నిర్వహించబోతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మన చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించగలగాలనుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎలా నిర్వహించగలుగుతారు? అంటే ఇప్పుడు మనకు మహానాడు అనేది ఎవ్రీ ఇయర్ అనేది కామన్గా నడుస్తూనే ఉంటుంది. అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మహానాడు అనేది ఎప్పుడు కూడా మిస్ అనేది అవ్వలేదు. అలాంటి కరోనా టైం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వర్చువల్గా నడిచాయి. అంటే దానిలో కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొనటం జరిగింది. సో 2 రోజులు ఏదైతే మనం ఇది ఉంటుందో ప్రోగ్రామ్ ఇది కానివ్వండి, ఎవరెవరు మాట్లాడాలి వాళ్ళంతా స్పీచ్ కానివ్వండి, తీర్మానాలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. సో దాన్ని బాబు గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు బాబు గారు నిర్వర్తించడం కానివ్వండి, అది కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా అదే ప్రాసెస్ నడుస్తూనే ఉంది. కానీ మొన్న మేము నెల్లూరులో ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకోవటం కానివ్వండి, దాని తర్వాత భూమి పూజ 6వ తారీఖు జరిగింది. మళ్ళీ 13వ తారీఖున వెళ్ళి పెద్ద నాయకులందరూ, అంటే దానిలో కమిటీలో ఉన్న సభ్యులందరూ వెళ్ళి మీటింగ్ కూడా పెట్టుకొని ఎలా చేయాలనేది ఒక డిజైన్ చేసుకున్నారు. అన్నీ అయ్యింది. దాని తర్వాత ఇది అంటే పొదుపు గురించి డీజిల్కున్న ఈ రోజున ఉన్న ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి డీజిల్, పెట్రోల్, ఆయిల్స్ కన్నిటికీ కూడా సో దాని ఇచ్చే ఆలోచించటం నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం ముందుకెళ్ళాలన్నా, దేశం ముందుకెళ్ళాలన్నా నాయకులు ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మోదీ గారు ఏదైతే చెప్పారో దాన్ని స్టార్టింగే అమలుపరిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 14 వెహికల్స్ ఉన్న వ్యక్తి 4 వెహికల్స్కి రావటం కానివ్వండి, అదేలాగా నారా లోకేష్ గారు కూడా ఆయనకి వెహికల్స్ ఎక్కువ ఉన్న 2 వెహికల్స్కి రావటం కానివ్వండి, మంత్రులందరికీ కూడా అంటే పెట్రోల్ అనేది పొదుపు చేయాలి. సో దేశం ఉన్న క్లిష్ట పరిస్థితికి మనం ముందు నాయకులే ఉంటే అది రోల్ మోడల్గా ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో ముందే నాయకులకందరికీ కూడా చెప్పటం జరిగింది బాబు గారు. సో ఈ రోజున మహానాడు అనేది 3 రోజులు జరుగుతుంది. 3 రోజులు కూడా 2 రోజులు తీర్మానాలు ఉంటాయి, 1 రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది. సో దీనికి ఎక్కువ ప్రజాధనం అంటే ప్రభుత్వం ఏమి ఎప్పుడు నిర్వర్తించది పనే కాదు. ఇది ఎప్పుడు కూడా పార్టీ ఉంటుంది. పార్టీతో పాటు ఇప్పుడు ఎవరు ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వెళ్తారు అంతే. దానికి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. సో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అనేది మహానాడు అనేది ఒక పండగ, అది జరిగే తీరుతుంది. అది ఈ రోజున వర్చువల్గా పెట్టుకుందాం. సో రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పార్టీకి ఆఫీసులకు అటెండ్ అవ్వటం కానివ్వండి, పోలిట్ బ్యూరో సభ్యులు అటెండ్ అవ్వటం, వర్చువల్గా మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అన్ని చోట్ల కూడా ఏ పార్టీ ఆఫీసులకి కానివ్వండి వాళ్ళ ఇళ్లలో నుంచే చూడటం కానివ్వండి, మాట్లాడటం కానివ్వండి, ఆ ఫెసిలిటీస్ ఎలాగో మనకు ఇంటర్నెట్ ద్వారా అవన్నీ ఉంటాయి కాబట్టి వర్చువల్ మీటింగ్ జరిపించాలనే ఒక ఉద్దేశంతో పొదుపు మంత్రం పాటించాలి. కాబట్టి ఆ దిశగా ప్రజల్ని మనం అంటూ చేంజ్ అయితే పార్టీలో మార్పులు కొంచెం తీసుకొస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా అది ఇంపాక్ట్ కనపడుతుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కూడా వర్చువల్గా చేసుకుందాం అనే ఆలోచనతో పెట్టడం జరిగింది. మహానాడు కార్యక్రమం తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు కనిపించబోతాయి అంటారు? అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రోల్ మోడల్ లాగా పార్టీ గురించి ఒక అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేలాగా నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం ఇది. సో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇది ఒక రోల్ మోడల్ లాగానే ఉంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు ఒక రకంగా చూస్తే క్లిష్ట పరిస్థితిలో ఉంది. అలాంటి టైంలో కూడా ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఏ రకంగా మహానాడు నడిపించడం కానివ్వండి, లోకేష్ గారు ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న మహానాడు ఇది. సో ఖచ్చితంగా ఈ రకంగా కూడా ప్రజలకు ఒక మెసేజ్ అనేది ఇవ్వగలుగుతాం. అంటే పొదుపు అనేది ఇంపార్టెంట్. ఈ రోజున ఉన్న దేశం ఉన్న పరిస్థితుల రీత్యా మనం అందరం కూడా పొదుపు అనేది పాటించాలి అనేది అయితే ప్రజలకు కొంచెం రీచ్ అవుతుంది కూడా. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే టీడీపీ క్యాడర్ అంతా ఫాలో అయ్యి ఏదైతే టీడీపీ ఓటర్స్ అంతా కూడా ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా 1 కోటి మంది ఉండే సభ్యత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అలాంటి క్యాడర్ అంతా కూడా ఈ రోజున ఇది ఫాలో అయ్యారనుకోండి, రాష్ట్రంలో చాలా వరకు మార్పులు వస్తాయి కదా. అది దేశం పక్క రాష్ట్రాల వాళ్ళు చూస్తారు, దేశం మొత్తం చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మూలన ఆ ఇంపాక్ట్ ఈ మహానాడు జరిగేది దేశం మీద కూడా ఆ ఇంపాక్ట్ కనపడుతుంది. దేశంలో కూడా మహానాడు ఇలా చేసుకోవచ్చా, ఇలా చేసుకుంటున్నారా వాళ్ళు అనేది ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది. యువతను ఆకర్షించేందుకు ఈ మహానాడులో టీడీపీ పార్టీ ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటుందంటారు? అంటే యువతకి ఆల్రెడీ
అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం యువతకి వచ్చి ఎప్పుడైనా ఉద్యోగ అవకాశాలు కానీ జాబ్ మేళాలు లాంటివి కానీ ఇట్లాంటివన్నీ పెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఒకసారి లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం కానివ్వండి, కంపెనీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయనే కానివ్వండి. అంటే పార్టీకి సంబంధించిన యువతే కాదు కదా, మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న యువతతోనూ సంబంధించింది. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకే చేస్తామనేది అది ఆయన ఆ స్థాయిలో సీఎంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఒక పార్టీలో ఉన్న వాళ్ళకి చేయడం అనేది కాదు కదా. యువతకి ఏంటంటే ఇలాంటి పార్టీలో మనం పనిచేస్తే రేపు పొద్దున ఇంకా వర్క్ చేసేది అంటే ప్రజల్లోకి ఇంకెంత దగ్గరగా ఉండగలుగుతాం, చేయగలుగుతాం అనేది ఒక మెసేజ్ లాంటిది తీసుకుంటారు. అంటే రేపు పొద్దున భవిష్యత్తు పార్టీలో ఉన్న యువతకి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సీనియర్స్ దగ్గర నుంచి రేపు పొద్దున మనం ఎలా నడుచుకోవాలి, ఎలా చేయాలనేది ఒక ఇది ఉంటుంది. కానీ రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే యువతకు కావాల్సింది ఏంటి? జాబ్ ఆపర్చునిటీస్, ఒక బిజినెస్ చేసుకుంటే ఆపర్చునిటీస్, దాని విధంగా ఎలా ఆలోచించాలనేది ఒక సీఎంగా ఆయన ఆలోచిస్తారు, అది చేస్తారు. ఈ మామూలు పార్టీలో ఉన్న యువతలు అయితే పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఎక్స్పీరియన్స్ బాబు గారి దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆ మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు దాన్ని అంతా వినటం కానివ్వండి, లోకేష్ గారి ఆచరణలో ఇప్పుడు నడవటం కానివ్వండి, యువత అంతా కూడా లోకేష్ గారికి వెన్నుదన్నుగా ఉండి పనిచేయడం అయితే ఖచ్చితంగా సపోర్టింగ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.